క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉండవు, 10 మందికి ఇయ్యరు. స్పీకర్ గారు అలౌ చేశారు. స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని. స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష. ఈ చర్చ జరగవద్దు, ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు, ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు. విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళగిన ఓలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష, ఈరోజు తెలంగాణకు ఈరోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష? ఎవరు? ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పెందుకు అధ్యక్ష? ఆ నొప్పెందుకు? మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే? వాళ్ళెవరు సభ్యులు? ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, పాయల శంకర్ గారు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు. ఆ కాలేరు వెంకటేష్ గారినైనా చూసి నేర్చుకోండి, కనీసం ఒక అవగాహన వస్తుంది. స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పిండు, 100% అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తాము. మా పేదలకు అందరికీ మంచి ఇండ్లు కట్టించండి, మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. నేనే ముందు బాగానే నిలబడి మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైక్లో చెప్పిండు. నిన్నగాక మొన్న వచ్చి నన్ను కలిసి చెప్పిండు. ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి, సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది, మీరు చాలా మంచి పని చేస్తారు, మీరు వేగంగా ముందుకు వెళ్ళండి, మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి ఆ శాసనసభ్యులు వచ్చి కలిసిరు అధ్యక్ష. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నా వద్దంటున్నా? ఒక్క మాటలో చెప్పండి. మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి, వద్దంటే మీ కడుపు మంట ఏందో చెప్పండి, తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, సర్వం కష్టాలలో మునిగేటోడే మూసీ పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. మూసీలో ఉండే దోమలు కానీ, కంపు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష? ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష. ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష, మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి. ఈ రోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష? ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు, నందనవనం ఆ కాన్స్టిట్యున్సీలోనే వస్తుంది. ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు, అది అట్లనే ఉండాలి, తరలించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు, మేము అడ్డం పండుకుంటాం, మేము నిలువు పండుకుంటామన్నారు. మరి మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష, పోలేదు. ఏమి లేనప్పుడు పోయి ఆ పక్కనున్న కాలనీలలో పండుకొని వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల రోజులు. ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా, నెల రోజులు మూసీ నది పక్కన ఉండమని చెప్పుండ్రు అధ్యక్ష. అంబర్పేట శ్మశాన వాటిక ఉంది కదా అధ్యక్ష, ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు, కులిపోయిన శవాలు, కాలిపోయిన సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష, వీళ్ళందరూ అక్కడ ఉండమని ఉంది, చూడమని ఉంది. ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది, ఏ దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది. అందుకే
ఈరోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము. ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్కి వచ్చింది, మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది. నేను హైదరాబాద్ నగరంలో 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే 1,50,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసిరు, రేవంత్ రెడ్డి 25,000 కోట్లు తినేసిందని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంతసేపు వాళ్ళు ఎట్లనో మిగతాలు కూడా అట్లనే అనుకుంటారు అధ్యక్ష. కాంట్రాక్ట్లు ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు, లిఫ్టులు పంపులు పెట్టుడు, ఇండ్ల కంకవర్షం కురిపించుకున్నాడు, పోయి జన్వాడల్లో లేకపోతే మొయినాబాద్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఇంతకు తప్ప మీరు చేసింది ఏంది? నా గురించి మాట్లాడే అర్హత మీకెక్కది? ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెంట్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము. ఏంటంటే మేము 80,000 పుస్తకాలు చదవలేదు, మాకంత నాలెడ్జ్ లేదు, మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష. 850 సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష. గ్రేహాండ్స్ ల్యాండ్ ఉందా? ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం. ముందుకు వచ్చిన తర్వాత మక్కా మసీదు ఉన్నది, ఒక అంతర్జాతీయ స్థాయి మసీదును అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష. నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చ్ లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు, ఇంకొక పక్కన అల్లా ఉంటాడు, ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది, ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు. ఈ 4 మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం అక్కడ ఉండే వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈ రోజు నీళ్లు శాశ్వతంగా అందులో ప్రవహించే విధంగా నగరాల నుంచి వచ్చే మొత్తం కాలుష్యాన్ని మొత్తం నియంత్రించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ట్రీట్ చేసి ఆ వాటర్ ని కూడా వినియోగించుకోవడానికి ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. వీటన్నిటికీ అంచనాలు లేకుండా టెండర్లు ఇచ్చి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మేము కమిషన్లు కొట్టదలుచుకోలేదు అధ్యక్ష. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా, నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. నేను అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్ లో మీ అందరికీ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ హౌస్ లో ప్రజెంట్ చేస్తా అధ్యక్ష. మీ అందరి సూచనలు తీసుకుంటాం, మీ అందరి సలహాలు తీసుకుంటా. నాకు ఇందులో సీక్రెట్ ఏం లేదు అధ్యక్ష. ఒక గొప్ప మంచి ఉద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేయదలుచుకున్నాము. ఇది 4 నదుల అనుసంధానం అవుతుంది అధ్యక్ష. మూసా నది, ఈసా నది, గోదావరి నది, కృష్ణా నది, 4 నదుల అనుసంధానము జరగగలిగిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.